కంప్లీట్ మ్యాన్లో 17వ రోజు ఆనందో బ్రహ్మ అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామండి. ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ మార్చి 7, 1999 నాడు తిరుపతి భీమాస్ రఘు గారి కూతురి పెళ్లి వేడుకలు. ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో పిరమిడ్ మాస్టర్స్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటైంది. తిరుపతి వాళ్ళంతా ఒక జట్టు అయితే పత్రిసర్, పాల్ తదితరులతో కూడిన 11 మంది మరో టీము. కంచి రఘురాం, బివి రెడ్డి గారు టాస్కెళ్లి తిరుపతి జట్టు ఫీల్డింగ్ చేయ నిశ్చయించారు. పోటీ రసవత్రంగా జరిగింది. ఏదో తమాషాగా ఆషామాషీ మ్యాచ్గా కాకుండా క్రీడా స్ఫూర్తితో పూర్తి స్థాయిలో సాగింది. పత్రిసర్ అక్కడ ఒక హీరోలా వెలిగి అత్యధిక వ్యక్తిగత స్కోర్తో ఓటమి ఫెమిలియన్ దాటి పట్టారు. 58 పరుగులకు వాళ్ళ టీం ఆల్అవుట్ అయ్యింది. తిరుపతి వాళ్ళు తక్కువైన వాళ్ళేం కారు, చాలా ముదుర్లు. అవలీలగా స్కోర్ను ఛేదించారు. ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత నేను తిరిగి బ్యాట్ పట్టాను. చిన్నప్పుడు హైస్కూల్ రోజుల్లో మాది మంచి టీం ఉండేది. నేను చక్కటి గుగ్లీ బౌలర్ని, టీం కెప్టెన్ని. ఎండలో ఆడితే తలనొప్పి వస్తుందని మా నాన్న తిట్టి స్థిమితంగా ఆడనీయకుండా చేశాడు. క్లాస్ చదువు తప్ప మరొకటి ఉండకూడదనేవాడు. ఆశ్చర్యం, తద్విరుద్ధంగా బాగా చదువుకోవటం తప్పించి మిగతా వ్యవహారాలన్నీ చూశాను. నా అంతఃచేతనంలో ఎక్కడో మా తండ్రి మీద గూడు కట్టుకున్న అసంతృప్తి ఈ విధంగా బయలుపడిందేమో. మాస్టర్స్, నేను కూడా చిన్నప్పుడు బాగా క్రికెట్ ఆడేదాన్ని. మగపిల్లలతోనే ఆడేదాన్నండి. విన్ అవుతా కూడా ఉండేదాన్ని. అలానే గోళీలు కూడాను. ఒక్క గోళీ ఇచ్చారండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ ఆడపిల్లలు గోళీలు ఆడుతున్నారు. అలా చూస్తూ ఉండేదాన్ని. నాకు ఒక గోళీ ఇచ్చి ఆడమంటే ఆ ఒక్క గోళీతో నేను 101 గోళీలు, ఎన్నో ఎక్కువ గోళీలు విన్ అయ్యాను, పోగు చేసుకున్నాను. నిజంగా మాస్టర్స్, తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ప్రోత్సహించాలి. మా అమ్మ నాన్నగారు ఆటల్లో బాగా ప్రోత్సహించేవాళ్ళు. క్యారమ్స్ అని, డాడీ అని, అసలు నన్ను ఎవరు ఓడించలేకపోయేవాళ్ళండి. అలా ఆడేదాన్ని. ఆ ఆట అనేది ఓటమి గెలుపులు అనే ఒక చవి చూపిస్తుందండి. ఓటమిని ఎవ్వరం ఎప్పుడు భరించలేము. ఇప్పుడు ఏయో కబుర్లు చెప్తాం కానీ ఓటమి పాలైనప్పుడు ఒకంత అనిపించకుండా పోదండి. ఆ ఆటతోటే భగవంతుడు జీవితం అనే ఆటలో ఓటమి గెలుపులు అక్కడ ప్రాక్టీస్ చేసి ఇక్కడ ఎదుర్కోగల శక్తినిస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. బిడ్డల మనోభావాలను, వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటే బిడ్డలు మరింత రాణిస్తారు కదా. సో అండి, ఏదేమైనా పిల్లల ఆటపాటల్ని ప్రోత్సహించిన తల్లిదండ్రులు తమకు తెలియకుండానే పిల్లల మనోవికాసానికి ఎంత హాని చేస్తున్నారో తెలుసుకోరు. బాల్యానికి చేస్తున్న ద్రోహం అది. చాలా ఏళ్ల తర్వాత పత్రిసర్ తిరిగి క్రికెట్ అనేసరికి మేమంతా పసిపిల్లలైపోయాం. స్కూల్ రోజులు గుర్తొచ్చాయి. సత్స్మృతులు నెమరువేసుకున్నాం. అదే రోజు సాయంత్రం త్యాగరాజ మండపంలో తిరుపతి ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ప్రారంభోత్సవం. ప్రతి మనిషి అంతిమంగా బ్రహ్మానందాన్ని అందుకోవాలి. అదే జీవిత పరమార్థం. అప్పుడంతా ఆనందో బ్రహ్మ. మనిషి జీవితం ఆనందాన్ని అనుభవించడానికే. అజ్ఞానంతో నిర్మాణ అపశృతుల వల్ల జీవికను దుఃఖభాజనం చేసుకుంటున్నాం. విషాద గీతికలు ఆలపిస్తున్నాం. పైగా మన పెద్దలు పురాణాలు, మెజారిటీ మత గ్రంథాలు, పూజారులు, బాబాలు, సాధువులు మన సహజ భావోద్వేగాలకు విరుద్ధంగానూ, సంతోష సంస్కృతికి వ్యతిరేకంగానూ అన్యోపదేశ బోధలు చేస్తుంటారు. వీరందరి అంతఃసూత్రం ఆనందాన్ని తిరస్కరించండి అని ప్రత్యక్షంగా చెప్పగానే సీరియస్గా, గంభీరంగా ఏదో పోగొట్టుకున్న భావజాలాన్ని మనందరిలో పరివ్యాప్తం చేయటమే. అసలు ఆనందం అంటే ఏమిటి, జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని పత్రి గారి నోటి వెంట వింటూనే బాగుంటుంది. విందాం రండి. ఆనందం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు 1991లో ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా
ప్రజలకు ధ్యాన మార్గం గురించి, జీవితాన్ని అర్థవంతంగా జీవించటం గురించి చెప్పటం కోసం తీవ్ర ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నిరాటంకంగా సాగి శాఖోపశాఖలై ప్రస్తుతం రాష్ట్రమంతా విస్తరించింది. నిన్నగాక మొన్న 1999 ఫిబ్రవరి 25న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ తన 2వ విభాగాన్ని స్థాపించింది. అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ తరువాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉద్యమం ముచ్చటగా తన 3వ విభాగానికి శ్రీకారం చుట్టింది. అదే ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ప్రప్రథమంగా ఇది తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ద్వారా జన్మ తీసుకొని ది ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఆఫ్ తిరుపతిగా ఆవిర్భవించింది. ఇదే విధంగా ఇదే మాసంలో ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా తమ ఊరిలో తమ పట్టణాల పేరు మీద ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అని స్థాపిస్తాయి. ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలి, అనుక్షణము ప్రతి సందర్భంలోనూ అన్ని స్థితిగతుల్లో ఏ విధంగా ఆనందంగా జీవించాలి అన్న ఈ శాస్త్రాన్ని ప్రజలకు బోధించటం. ఇది ఓ చక్కటి శాస్త్రం. గణిత శాస్త్రంలాగా, రసాయనిక శాస్త్రంలాగా, న్యాయ శాస్త్రంలాగా ఇది ఆనంద శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధించే శాస్త్రం. ఆనందం ఎలా అని పరిశోధన చేసి వాటికి మార్గాలు తెలుసుకుని వాటిని ప్రబోధించే శాస్త్రం. ప్రతిదీ కూడా ఓ శాస్త్రమే. శాస్త్రం తెలియకుండా కూడా మనం ఒక పని చేయవచ్చు. శాస్త్రం తెలిసి మనం ఆ పనిని చేయవచ్చు. ఉదాహరణకు రైతులున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ వ్యవసాయం చేస్తున్నారు, పంటలు పండిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రం తెలిస్తే మరింత బాగా పండిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా బాత్రూమ్ సిగ్గింగ్ చేస్తుంటారు, స్నానం చేసేటప్పుడు ఎంచక్క పాటలు పాడుకుంటూ ఉంటారు. కానీ సంగీత కళాశాలలకు వెళ్తే సంగీతం శాస్త్రం నేర్చుకుంటే ఆ యొక్క సంగీతం అనేది సశాస్త్రీయంగా రూపుదిద్దుకొని మనకు సమున్నత ఆనందాన్ని ప్రసాదిస్తుంది. సంగీత శాస్త్రం ఉంది, సంగీత విద్య ఉంది, సంగీత కళ ఉంది. అలాగే మాట్లాడటం తీసుకుందాం. మాట్లాడటం కూడా ఒక సైన్స్. ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఏ విధంగా ఇంటోనేషన్ ఉండాలి, అప్పుడప్పుడు ఎలా గ్యాప్స్ ఇస్తుండాలి, చిన్నగా ఎలా మాట్లాడాలి, పెద్దగా ఎలా మాట్లాడాలి, స్వర మాధుర్యం ఎలా ఉండాలి, మాటల్లో ఎలాంటి లాలిత్యం ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి అభ్యాసం చేయాలి. ఇదంతా కూడా ఒక సైన్స్. ప్రతిదీ ఒక శాస్త్రమే, ప్రతిదీ ఒక సైన్స్. రికార్డింగ్ ఎలా చేయాలి అనేది పెద్ద సైన్స్. ప్రతి వాళ్ళు రికార్డింగ్ చేయలేరు, దానికి ట్రైనింగ్ కావాలి. అదొక సైన్స్, అదొక ఆర్ట్, అదొక విద్య, అదొక శాస్త్రం. మరి ప్రతి చిన్న విషయానికి ఒక శాస్త్రీయం ఉన్నప్పుడు జీవితమంతా ఆనందంగా ఎలా గడపాలి అన్న అద్భుతమైన విషయానికి ఒక శాస్త్రం ఉండదా? ఉండి తీరుతుంది. అదే ఎంజాయ్మెంట్ సైన్స్. ఈ శాస్త్రానికి పరిశోధించటానికి, అందులో ఉన్న విషయాలను, సూత్రాలను తెలుసుకోవటానికే, తెలుసుకున్న విషయాలను ప్రజలకు అందివ్వడానికే ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలో స్థాపించబడ్డాయి. ఉదయాన్నే లేస్తాం, లేచి బద్ధకంతో మళ్ళీ పడుకుంటాం, 1 గంట పడుకుంటాం, చాలా బాగుంటుంది. అలా కాకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. మనము ఆ 1 గంట పడుకునే ఆనందం కన్నా వెంటనే స్నానం చేసి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుతమైన చిత్తవృత్తి నిరోధం జరిగి ఎంత బ్రహ్మానందంగా ఉంటుందో. కనుక ఒక ఆనందం కన్నా ఇంకొక ఆనందం గొప్పదైనప్పుడు అంతకు ముందు ఉన్న చిన్న ఆనందాన్ని వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గొప్పదైన మరొక ఆనందానికి మనం దగ్గర కాగలగాలి. దాన్నే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. ఒక ఉద్యోగం ద్వారా 10,000 సంపాదిస్తున్నప్పుడు, మరొక ఉద్యోగం ద్వారా 50,000 సంపాదించే అవకాశం వచ్చినప్పుడు అంతకు ముందున్న ఉద్యోగాన్ని వెంటనే వదిలిపెట్టాలి. అదే తెలివితేటలంటే. అలాగే ఒక పనిని చేస్తున్నాం, ఆనందం కోసం ఆనందం వస్తుంది. కానీ అదే పనిని మరొక విధంగా, అదే శ్రమను ఇంకొక దాంట్లో పెడితే అందులో మనకు మరింత ఎక్కువ ఆనందం వచ్చేట్లయితే ఆ పనే చేయాలి కదా. ఈ తరుణంలో నాకు రామకృష్ణ పరమహంస గుర్తుకొస్తున్నారు. ఆయన 3 రకాల ఆనందాల గురించి చెప్పారు. అవి విషయానందం, భజనానందం, మరి బ్రహ్మానందం.
విషయానందం అంటే మనం కాఫీ, ఇడ్లీ ఇలాంటివన్నీ తీసుకోవటం అన్నమాట. భజనానందం అంటే చక్కటి సంగీతం వినటం. బ్రహ్మానందం అంటే మనలో మనం స్థితం కావటం అన్నమాట. విషయానందం కన్నా భజనానందం ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. బిస్మిల్లా ఖాన్ షహనాయి సంగీతం వింటూ ఉంటే మనకు కాఫీ తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. ఎందుకంటే భజనానందం అంత అద్భుతమైనది. అయితే దానికన్నా 1000 రెట్లు గొప్పది బ్రహ్మానందం. అంటే మనం ధ్యానం ద్వారా సమాధి స్థితిలో చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పొందే ఆనందం. కనుక ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువ ఆనందాన్ని మనం జుర్రుకుంటూ ఉండాలి. కనుక పొద్దున్నే 1 గంట బద్ధకంగా పక్క మీద దొర్లాడే బదులు ఆ గంట సేపు ధ్యానం చేస్తే ఎంత ఆనందమో. ఇంకొక ఉదాహరణ, క్రికెట్ ఆడుతుంటాం. మనం బ్యాటింగ్కు వెళ్ళినప్పుడు వెంటనే ఓడిపోతాం, మళ్ళీ పెమిలియన్కు తిరిగి వస్తాం. అవుట్ కావటం సహజమని అనుకున్నప్పుడు మనం బాధపడం. అయ్యో అవుట్ అయ్యామే, ఇక ఎలా అని దాని మీద జీవితం అంతా ఆధారపడి ఉంది అని అనుకున్నప్పుడు మనకెంతో దుఃఖం కలుగుతుంది. జీవితం రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ అవుట్ అయితే మనం తప్పిదం మనం తెలుసుకున్నామన్న పాజిటివ్ థింకింగ్ మనకంటే మనకెప్పుడూ దుఃఖం రాదు. పాజిటివ్ దృక్పథం వల్ల ప్రతి దాంట్లోనూ విషయం నేర్చుకుంటాం. అయ్యో నా వికెట్ పోయిందే అని ఏడం, ఓహో నేను చక్కటి విషయం తెలుసుకున్నాను, నేను అనవసరంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టిక్ బాల్ పోతూ ఉంటే దానికోసం వెంపర్లాడాను. అలా చేయకూడదు. ఈవేళ ఒక సత్యం తెలుసుకున్నాను కనుక నేను వచ్చే దఫా ఆటలో, వచ్చే ఇన్నింగ్స్లో కడు జాగ్రత్తగా ఉండాలని. కొత్త విషయం తెలుసుకున్నందుకు ఆనందించాలి, వికెట్ పోయినందుకు ఏడవటం కాదు. కనుక ఇవన్నీ కూడా ఒక దృష్టిలో చూస్తే దుఃఖభజనంగాను, మరో దృష్టితో చూస్తే ఆనంద విహారంగాను అగుపిస్తాయి. అయితే ఏ దృష్టితో చూడాలి, ఏ దృష్టి కోణాల నుంచి చూడకూడదు అన్న విచక్షణే ఆనంద శాస్త్రం, ఎంజాయ్మెంట్ సైన్స్. మరొక చిన్న ఉదాహరణ, ఇంటికి ఎవరైనా అమ్మలక్కలు వస్తారు కబుర్లాడడానికి. ఇంటికి వచ్చారు కదా అని మొహమాట పడి వాళ్లతో కలిసిపోయి ఉడిసిపోక కబుర్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం బాధపడతాం, నా సమయం వృధా అయిందే అని. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. వాళ్ళు వచ్చినప్పుడు నిర్మోహాటంగా చెప్పాలి, నేను అమ్మలక్కల కబుర్లు మాట్లాడను, నీ పాయింట్ ఏంటి, ఎందుకు వచ్చావని అడిగేసి దయచేసి ఇద్దరం కలిసి కొద్దిసేపు ధ్యానం చేద్దాం, సరైన విధంగా జీవిద్దాం, లేకపోతే నీ దారి నీది, నా దారి నాది అని నిర్మోహాటంగా చెప్పేయాలి. ఎప్పుడూ మొహమాట పడకూడదు. మొహమాట పడితే మనం దుఃఖానికి లోనవుతాం, ఆనందాన్ని కోల్పోతాం. ఎప్పటికప్పుడు నిష్కర్షగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది నిష్ఠూరం, అంత నిష్ఠూరం కన్నా మేలు. ఆది నిష్ఠూరం కన్నా అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం కన్నా మేలు. నిజం మాస్టర్స్, ఇది నిజం చెప్పాలంటే ఇదే చాలా ప్రతి ఒక్కళ్ళం ఉదాహరించుకోవాల్సిన విషయం. ఆది నిష్ఠూరాలు ఎప్పుడు ఆనందమయులే ఉంటారు. అంత్య నిష్ఠూరాలు పోయి అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతుంది. కాబట్టి ఏ పని చేసినా ముందుగా ఆలోచించేయాలి. అప్పుడే ఆ పని సక్రమంగా జరుగుతుంది, మనకు సంతోషాన్ని మిగుల్చుతుంది. ఆలోచించకుండా పనులు చేస్తే, ఆలోచించకుండా మాట్లాడితే, ఆలోచించకుండా చూస్తే, ఆలోచించకుండా వింటే చివరికి మనకు మిగిలేది దుఃఖమే. మాట్లాడే ప్రతి మాట మనం ఒక్కింత ఆలోచిస్తే ఇది అవసరమా కాదా అని తెలుస్తుంది. అప్పుడు అవసరమైన పనినే చేస్తాం. అనవసరమైన పని మనకు దుఃఖాన్ని కలిగిస్తుందని ఎరుక కలిగి ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటారు. కానీ చిన్న ఎంజాయ్మెంట్ కోసం పెద్ద ఎంజాయ్మెంట్ని కోల్పోతున్నామని వాళ్ళకి తెలియదు. కనుక ఇదంతా కూడా అద్భుతమైన ఎంజాయ్మెంట్ కోల్పోతున్నామని వాళ్ళకి తెలియదు. కనుక ఇదంతా కూడా అద్భుతమైన ఎంజాయ్మెంట్ సైన్స్. ఇంకొక ఉదాహరణ, బస్సులో వెళ్తుంటాం. ఇంటి నుంచి ఆఫీస్కు అరగంట సేపు బస్సు ప్రయాణం ఉంటుంది. ప్రతిరోజు వెళ్తున్నాం. ఆ రోడ్లలో చూడటానికి ఏమీ ఉండదు. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే ఆ అర్ధగంటలో ఎంత ఆనందం వస్తుందో. అది తెలియని వాళ్ళు జీవితం బోర్, అర్ధగంట బోర్, వెధవ ప్రయాణం బోర్ అని బస్సును తిట్టుకొని, డ్రైవర్ని తిట్టుకొని, పక్క వాళ్ళకు తిట్టుకొని, ఎనర్జీ పోగొట్టుకుని కృంగి కృషిస్తుంటారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామా? థ్యాంక్ యూ.